హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరిత క్రియేషన్. ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ పచ్చడి పెడుతున్నాం ఫ్రెండ్స్. మా అత్తమ్మ నేను కలిసి పచ్చడి పెడుతున్నాం. స్టార్ట్ చేసిన ఇప్పుడు మామిడికాయ కోయడం అయితే చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఇట్లా పీసులు లెక్క పెట్టుకోవచ్చు. కొందరు పిక్కతో పెడతారు ఫ్రెండ్స్. మేమైతే రెండు టైప్లో పెడుతున్నాం. కొన్ని ఇట్లా పీసెస్ కట్ చేస్తున్నాం. తర్వాత కొన్ని మా అత్తమ్మ అటు సైడు పిక్కని కట్ చేస్తాను కత్తి పెట్టి. అట్లా కొన్ని పెడుతున్నాం, ఇట్లా కొన్ని పెడుతున్నాం. ఇట్లా కోయడం అయిపోయింది. ఇక్కడ పీసులు రెడీ చేస్తాను. చిన్న చిన్నగా కోసుకొని పచ్చడి పెట్టే టైం కదా, ఇప్పుడు పచ్చడి పెడుతున్నాం. చిన్న పీసులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కోసుడు అయిపోయింది. కట్ చేసుకొని అట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా చిన్నవాడు వీడియో తీస్తాను. చాలా బాగుంటుంది పచ్చడి. పెట్టినాకనే బాగుంటుంది, తర్వాత బాగుండదు. తర్వాత తినలేము కూడా. కట్ చేసుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఒకటైతే ఇంకొకటి అటు సైడ్ మా అన్నయ్య వచ్చినప్పుడే మా అన్నయ్య కట్ చేస్తాడు పిక్కలతోని. ఇవి వచ్చేసి కట్ చేసుడు అయిపోయింది, చూపిస్తున్నా. తర్వాత అందులో అవి జోక్కోవాలి ఫ్రెండ్స్. కేజీ తరాజుతోని జోకిన కేజీకి 200 గ్రామ్స్ ఉప్పు పోసుకోవాలి, 100 గ్రామ్స్ కారం వేసుకోవాలి. నేనైతే సాల్ట్ 2 kgs అయినవి సాల్ట్ కలుపుతాను. జోకి సాల్ట్ కలిపి పక్కన పెట్టుకొని తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి కలుపుతున్నాం. కారము, ఎల్లిగడ్డలు, అల్లం వెల్లిపాయలు, ఎల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతులు, ఆవాల పొడి అన్నీ మిక్సీ వేసుకొని మంచిగా అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వేసుకోవాలి, ఒక స్పూన్ అంతా. ఆయిల్ వేసుకొని తర్వాత పచ్చడికి మంచిగా పల్లి నూనె బాగుంటుంది. పల్లి నూనె ప్యాకెట్, విజయ బ్రాండ్. కలుపుకున్న తర్వాత ఆ ముక్కలు ఇలా వేసుకొని మొత్తం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకొని మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను మొత్తం సాల్ట్ కలిపిన ముక్కలను అందులో మిక్సీ వేస్తాను. మిక్సీ వేసి కలుపుతాను. రసం బాగా ఊరింది అంటాను మా అత్తమ్మ. రసం బాగా ఊరింది అప్పటికే. ఎందుకంటే ఫస్టే సాల్ట్ కలిపి పెట్టుకున్నాం కదా, అప్పటికే రసం మంచిగా వచ్చింది అని మాట్లాడుతుంది. ఇంకొంచెం నూనె పోయామంటే కొంచెం నూనె వస్తాను ఫ్రెండ్స్. పల్లి నూనె బాగుంటుంది పచ్చడిలోకి. పచ్చడి అయితే సూపర్ ఉంది, స్మెల్ బాగుంది, నోరు ఊరిపోతుంది అప్పుడే. మా చిన్నోడు బాగా తింటాడు ఫ్రెండ్స్ పచ్చడి. అయినా పచ్చడి అంటాడు. పెడతా ఉంటేనే అన్నం అంటాడు ఫ్రెండ్స్. సూపర్ ఉంది. అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి. ఒక టైప్ చిన్న చిన్న పీసుల పచ్చడి అయిపోయింది. జాడీలోకి పెడతాను. ఇట్లా జాడీలో పెట్టుకుంటే బాగుంటాయి పచ్చళ్ళు. మన ప్లాస్టిక్ దాంట్లో కాకుండా జాడీలోనైనా సీసాలోనైనా పెట్టుకుంటే 1 year వరకు మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. చిన్న పీసెస్ల పచ్చడి అయితే అయిపోయింది. జాడీలోకి పెట్టేస్తాను. ఇంకొకటి ఉంది, అది దాన్ని కూడా కలిపేసి పెట్టాలి. కారం అయితే కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్, రెడ్గా మంచిగా ఉంది.
మొత్తం జాడీలోకి వేసుకొని మంచిగా మళ్ళీ 3 days తర్వాత మనం ఒకసారి చూసి కలుపుకొని మళ్ళీ ఏమన్నా మనం ఉప్పు ఇట్లా పడుతుందో చూసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. మా చిన్నోని కోసమే నీకోసమే పెడతానా అని చెప్తున్నా. ఇప్పుడు మా చిన్నోడు వీడియో తీస్తాడు, పచ్చడి నీకోసమే అంటున్నా. నవ్వుతారు అందరూ. మా అన్నయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళు వచ్చారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అటు సైడ్ చూసి నవ్విన ఫ్రెండ్స్. జాడి నిండలేదా అని అంటే తక్కువ ఉన్నాయి, ఈసారి కాయలు చిన్నగా ఉన్నాయి, అందుకోసమే జాడి నిండలేదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా జాడి నిండేది 10 కాయలు కోస్తేనే జాడి నిండేది ఎప్పుడైనా పచ్చడి. ఇక్కడ పక్కన కూలర్ పెట్టినాము, చిన్న బాబు పడుకుంటే అందుకోసమే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఎప్పుడైనా అక్కడికి వచ్చేది పచ్చడా అని చెప్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటి అయిపోయింది, ఇంకొకటి కలుపుతున్నాం. ఇప్పుడు పిక్క పచ్చడి అంటారు కదా, పిక్క పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ మామూలుది అయిపోయింది, ఇది పిక్క పచ్చడి. సాల్ట్ 4 kgs అయినాయి. దీనికి సాల్ట్ కలిపినాం 800 grams సాల్ట్ వేసి కలుపుకొని పెట్టుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఆయిల్. ఎవరైనా ఇట్లా కేజీకి 100 grams కారము, 200 grams ఉప్పు పోసుకుంటే పచ్చడి ఎప్పుడు ఖరాబ్ కాదు ఫ్రెండ్స్. మళ్ళీ పచ్చడి ఏ ప్రాబ్లం ఉండదు, 1 year వరకు అయినా మంచిగా ఉంటుంది ఫ్రెష్గా. మనం మామూలుగా ఇట్లా అందాజ పట్టి పెడతారు, అట్లా పెడితే బూజు వచ్చుడు, కారం ఎక్కువ ఉప్పు తక్కువ, ఉప్పు ఎక్కువ కారం తక్కువ అట్లా అవుతుంది ఫ్రెండ్స్. అట్లా కాకుండా ఇట్లా మనం జోకి పెట్టుకుంటే మంచిగా ఏ ప్రాబ్లం ఉండదు, కరెక్ట్ సరిపోతాయి కొలతల ప్రకారము. ఇక్కడ సాల్ట్ వేసి కలిపినాక ఎల్లిగడ్డ ముద్ద వేసింది, తర్వాత అవన్నీ పొడులు వేసుకోవాలి. మెంతుల పౌడరు, జీలకర్ర పౌడరు, ఆవాల పొడి అన్నీ వేసుకొని కలుపుకోవాలి. కారం కలిపినాక అవి ముక్కలు వేద్దామంటే అవి డబ్బాలలోకి తీసి కారం ఇవన్నీ మిక్సీ చేద్దామని చెప్తే అవి డబ్బాలోకి తీస్తాను. ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి కొంచెం. ఈ ఛానల్లో ఇప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్ చేసిన వీడియోస్ పెట్టడం ఇన్ని రోజులు మామూలుగా రంగోలీ డిజైన్స్ పెట్టినాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి అన్ని పొడులు వేసుకొని పొడులు, కారం, ఆవాల పొడి ఫ్రెండ్స్. ఈ పచ్చడిలో ఎక్కువ ఆవాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆవాల పొడితోనే మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్. తర్వాత కారం వేస్తున్నా. ఫోర్ కేజీస్ అయినాయి ఇవి పిక్క పచ్చడి ముక్కలు. 4 kgs అయితే 400 grams కారం వేసుకోవాలి. 800 grams ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే మంచిగా పోసుకోవాలి. మన పల్లి నూనె పోసుకుంటే చాలా బాగుంటుంది.
టేస్ట్. ఇక్కడైతే మేము పల్లి నూనె ప్యాకెట్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎప్పటికీ పల్లి నూనెనే పోస్తాము. ఇట్లా మన వేడి చేసి ఆయిల్ వేడి చేసి పోస్తారు కొందరు. వేడి చేసి అవసరం లేదు, ఇట్లా పోసుకుంటేనే చాలా బాగుంటుంది పచ్చడి. ఎప్పుడైనా రెడ్గా ఉంటుంది 1 ఇయర్ వరకు. అన్ని పొడులు వేసి మిక్సీ వేసుడు అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత అందులో ముక్కలు వేసి మంచిగా అన్నీ సెట్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కలిపినాము మొత్తం ముక్కలు వేసి కలుపుతాము. ముక్కలు వేసి మొత్తం మిక్సీ వేస్తే మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఇంకొక జాడీలోకి పెట్టుకుంటాం. ఇంకొక జాడీలోకి పెట్టుకుంటే పచ్చడి పెట్టుడైతే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇది కలుపుకొని ఇంకొక ఆయిల్ ప్యాకెట్ ఇవ్వమని అడుగుతున్నా. పక్కన మా హస్బెండ్ ఆయిల్ పోసుకుంటే, ఆయిల్ మంచిగా ఉంటేనే పచ్చడి కూడా బాగా టేస్ట్ ఉంటుంది. పచ్చిగా పోసుకోవాలి ఫ్రెండ్స్. కొందరు వేడి చేసి పోస్తారు, వేడి చేసి చల్లారిన తర్వాత పోస్తారు. అట్లా టేస్ట్ అనిపించదు ఎక్కువ. ఇట్లా అయితే బాగుంటుంది పచ్చడి. మొత్తం మిక్సీ వేసుకున్నాక ఇక్కడ మా చిన్నోడు ఏమంటా అంటే ఆయన తిడతాను ఫ్రెండ్స్. అంత ఆగమాగం చేస్తాడు ఆయన. కూలర్ సౌండ్కి ఏమి వినబడదని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు అని మొత్తం వేసాను. మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. జాడీలో పెట్టుకుంటే కంప్లీట్ అవుతుంది. జాడీలో పెడతా అంటే మా చిన్నోడు ఏమంటాడు, వాళ్ళ నానమ్మ అటు మాట్లాడుతాడు. వీడియోకి వెళ్ళి చూడు నానమ్మ, వీడియోకి వెళ్ళి చూడు నానమ్మ అంటాడు. ఓకే, పచ్చడి పెట్టుడైతే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అందులోకి ఎక్కువ అవుతుంది, కొంచెం వేరే దాంట్లో పెడతాము. మళ్ళీ చిన్న జాడీ కదా, ఎక్కువ అవుతుంది. అందుకోసమే జాడీలో పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చాలు వేరే దాంట్లో పెట్టామని అంటున్నా నేను. వేరే గిన్నె తెచ్చిస్తారు, అందులో పెట్టేస్తాం మిగతాది. మా చిన్న ఆయన అప్పుడే లేచిండు, మా చిన్న బాబు అప్పుడే లేచిండు, ఏడుస్తూ ఉన్నాడు. 5 minutes అయితే అయిపోద్ది అని చెప్తున్నాము. అక్కడ ఆ గిన్నెలా తుడిచి అందులో పెడుతున్నాము. మిగతాది అందులో పెట్టేసినాము. వీడియోని చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. ఇప్పటి నుంచి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పచ్చడి మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ పెట్టడము. పచ్చడి పెట్టిన తర్వాత ఎవరైనా కొంచెం అలా అన్నం వేసుకొని తింటే దాని టేస్టే వేరు ఉంటుంది ఫ్రెండ్స్.
ఉండనీయమని చెప్తున్నా మా అత్తమ్మకు. వాళ్ళు ఉండని అన్నం వేసుకుందామని చెప్తున్నా. ఎక్కడ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడేమో తిట్టిన కంప్లీట్ పెట్టుడు అయిపోయాక ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకొని పొదిచుకొని బొట్లు పెట్టుకుంటే పచ్చడి పెట్టిన సంతోషమే వేరుంటుంది ఫ్రెండ్స్. అట్లా పెట్టుకొని మంచిగా ఎంత బాగుంటుంది చూడండి బొట్లు పెట్టినాక. చాలా బాగుంటుంది ఇట్లా పెట్టుకున్న తర్వాత దానిపైన క్లాత్ పెట్టేసి దారంతో కట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ 3 డేస్కి మనం ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తము మన బేషన్లో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు సాల్ట్ పడుతుందా సరిపోతుందా చూసుకొని మళ్ళీ ఏమన్నా తక్కువ ఉంటే 3 డేస్ తర్వాత మనం సెట్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకొని చాలా బాగుంటాయి. ఇట్లా ఇక్కడ వచ్చేసి అన్నం కలిపి పెట్టినాం ఫ్రెండ్స్. జాడీలకి ఇది కట్టేసి లోపల పెట్టేసినాక అన్నం తినుడే. ఇక అన్నం పక్కన మావాడు అన్నం కలిపినాక పెట్టండి అంటాను ఫ్రెండ్స్. ఈ జాడీలు లోపల పెట్టినాక అన్నం తినేసేది. మామిడికాయ పచ్చడితో కలిపిన అన్నం సూపర్ ఉంటుంది. అప్పుడు కలిపినాం కాబట్టి ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఒక్కల పచ్చడి, ఒకటి పిక్క.